చట్టాలు చేయటం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని విద్యార్థుల మాక్ అసెంబ్లీ రుజువు చేసింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనసభ ఆవరణలో విద్యాశాఖ నిర్వహించిన ఏపీ పాఠశాల శాసనసభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు, అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంత్రి లోకేష్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థుల ఎంపికతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బిల్లులు ఎలా పాస్ చేస్తారో, ఎలా ఆమోదం పొందుతుంది, అధికార ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తాయో మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు తెలియజెప్పారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకెళ్తేనే ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో విద్యార్థులు అదరగొట్టారు. సమర్థవంతంగా మాక్ అసెంబ్లీని నిర్వహించిన విద్యార్థులను చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎక్కడా తడబడకుండా ఆత్మవిశ్వాసంతో చక్కగా మాట్లాడిన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేశారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే మాక్ అసెంబ్లీ నిర్వహణ ముఖ్యోద్దేశం సీఎం చంద్రబాబు అన్నారు. విద్యార్థుల భవిష్యత్ రాజకీయాల్లో కీలక పాత్ర వహించి సమాజంలో మార్పు తీసుకురావాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.